నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం తానూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్పంచ్లు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో పాటు గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో సర్పంచ్లు లేవనెత్తిన అంశాలను 45 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లకు సహకరిస్తానని అన్నారు. 45 రోజులకు ఒకసారి మండల సమావేశం పెట్టుకోవాలి. ఆత్మ చైర్మన్ ఎంఆర్ఓ గారు, కొత్తగా ఎలక్టెడ్ అయిన సర్పంచ్, మహిళా సోదరులు, ప్రతి డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి అధికారి, డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అవును సార్, ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మా సర్పంచ్ అవునైనా మీరు ఏమైనా పేపర్స్ కంప్లీట్ పేపర్స్ కంప్లీట్ చేయకపోతే మీరు ఇచ్చేదా అక్కడ మీరే కలిపి మంచి పని చేస్తే ఇంకా మీకు 5 సంవత్సరాలు కొత్త ఇంకా వాళ్ళు ప్రజలు మీకు మన ఎలక్టెడ్ చేసుకుంటారు. దయచేసి అందరు సర్పంచ్లు పార్టీకు అతీతంగా దూరం ఉండి, మీరు ఏదైతే ఇండిపెండెంట్ గా గెలిచిండు, ఏ పార్టీ టికెట్ మీద గెలది, పార్టీ సింబల్ మీద గెలది, మీరు అందరూ ఒక సహకారంతో, మన ప్రభుత్వ సహకారంతో కానీ రాజకీయ నాయకుల సహకారంతో కానీ మీరు సపోర్ట్ చేసుకుని ఆ విలేజ్ ను అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన విలేజ్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ 45 రోజుల్లో సెకండ్ మీటింగ్ అప్పుడు అన్ని రెక్టిఫై చేసుకోవాలా, అన్ని విలేజ్ సమస్యలు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎంపీడీ గారు కూడా మీరు రిటర్న్ గా రాసుకోండి. నెక్స్ట్ మీటింగ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖల గురించి ఇప్పుడు మనకు అత్యవసర శాఖ అంటే వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఇప్పుడు మనకు యూరియా కావాలా, డిఏపీ కావాలా, కాంప్లెక్స్ కావాలా, అవి ఎక్కడెక్కడ మనకు సప్లై లేదు, వాళ్ళు ఖచ్చితంగా సప్లై చేసి